Question number 26 చూడండి. The ratio of milk and water in a 208 liters mixture is 3:5 అంట. మా జాగ్రత్త, మిల్క్ అండ్ వాటర్ ఇచ్చింది. ఇక్కడ మిల్క్ వాటర్ రేషియో వచ్చేసి 3:5 ఇచ్చిండు. టోటల్ మిక్చర్ ఎంత 208 లీటర్స్. సో వాట్ అయితే ఇప్పుడు దీంట్లో ఇఫ్ 70 లీటర్స్ ఆఫ్ వాటర్ అండ్ x లీటర్స్ ఆఫ్ మిల్క్, 70 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసిండ, x లీటర్స్ ఆఫ్, అంటే ఇక్కడ x లీటర్స్ యాడ్ చేసిండు, ఇక్కడేమో 70 లీటర్స్ యాడ్ చేసిండు. అట్లా యాడ్ చేస్తే ఎలా మారిందంట రేషియో ఇచ్చిండ. దెన్ ద రేషియో ఆఫ్ ద మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రిజల్టెంట్ మిక్చర్ బికమ్స్ 7:10. సరిపోయింది, 7:10. ఇలా ఉండాల్సింది. మారడానికి కారణం ఏంటంటే వాటర్ ఏమో 70 కలిపిండు, మళ్ళీ మిల్క్ ఎంత కలిపిండో తెలియదు, కానీ అది ఎక్స్ అయింది అంటుంది. ఎక్స్ అనే మిల్క్ కలిపిండు కదా, అది కావాలంటున్నాము. సో చెప్పొచ్చుగా, చెప్పండి ఇప్పుడు సింపుల్ చెప్పండి. కమాన్, 3 + 5 ఎన్ని పార్ట్స్? 8 పార్ట్స్ వర్త్ 208 అయితే నాకు మిల్క్ ఎంతో వాటర్ ఎంతో కనుక్కుంటే సరిపోతుంది. సో మిల్క్ 3 పార్ట్స్, వాటర్ 5 పార్ట్స్ కదా, అవి కనుక్కుందాం. 8 టేబుల్లో కట్ అయితే కట్ అవుతుంది కదా ఈజీగా. 8 టేబుల్ కంపల్సరీ కట్ కావాల్సిందే. చెప్పండి, 8 2s 16, 8 6 48, 26 3s. 26 3s అంటే 6 3s 18, 3 2 అంటే 78 లీటర్స్. 78 5 20s 5 6 అంటే 130 లీటర్స్. అబ్బా, ఇది 130 లీటర్స్ ఉంది. రైట్ యాగండి. ఇది ఎంత ఉంది? 78 లీటర్స్ ఉంది. ఇది మిల్క్ 78 లీటర్స్. బి కేర్ఫుల్. వాటర్ వచ్చేసి 130 లీటర్స్ వచ్చింది. రైట్, ఇక్కడ మీరు బాగా ఆలోచించండి. సింపుల్ ఈజీ క్వశ్చన్. క్వాంటిటీ తెలుసుకుంటే ఆన్సర్ వచ్చినట్టే, ఇంకేముంది. ఇక్కడ మిల్క్ ఎంత కలిపిండంటే ఎక్స్ కలిపిండు మనకు తెలియదు, కానీ ఇక్కడ ఇది మాత్రం ఎంత కలిపిండు? 70 లీటర్స్ కలిపిండు. 70 లీటర్స్ కలిపినప్పుడు ఆ రేషియో ఎలా మారుతుంది అన్నాడు. ఆ రేషియో చాలా ఇంపార్టెంట్. 7:10 అంటే 7:10 లాగా మారుతుంది. అర్థమైందా? అంటే 130కి 70 కలిపి ఎంత వచ్చింది చెప్పండి? 200 లీటర్స్. అంటే 10 పార్ట్స్ 200 అయితే 7 పార్ట్స్ అయితే తెలుసుకోవాలి సరిపోతుంది కదా. ఏంటండి, ఇప్పుడు 10 పార్ట్స్ 200 అయినట్టే కదా. అంటే ఇప్పుడు చెప్పండి, 10 పార్ట్స్ 200 అయితే నాకు కావాల్సింది ఈ 7 పార్ట్స్ కావాలి. 7 పార్ట్స్ అయితే కనుక్కోండి, ఆన్సర్ 140 అవుతుంది. కానీ 140 ఆన్సర్ కాదు, 140 లీటర్స్ అవుతుంది. ఈ 140 లీటర్స్ ఇప్పుడు ప్రజెంట్ ఉంటుంది అన్నట్టు. ఇదివరకు 130 కాస్త 200 అయిందంటే 10 పార్ట్స్ తీసుకుంటాం. అప్పుడు ఇప్పుడున్న మారిపోయింది 7 పార్ట్స్ కాబట్టి, అంటే 78 ఉంది 140కి మారింది, 78 140కి మారింది అంతేనా. 7 పార్ట్స్ 7 2 సరిపోయింది. మరి ఇప్పుడు 78 కాస్త 140 మారిందంటే 28 + 40 అన్నట్టే కదా, 68. ఎస్, ఆన్సర్ 68 లీటర్స్ మిల్క్ యాడ్ చేసిండు. అంటే సింపుల్ 3:5 7:10 అయింది అన్నప్పుడు మొత్తం 3 + 5 క్వాంటిటీ ఇండివిజువల్గా అనుకున్నాము. ఇది 70 లీటర్స్ మిల్క్ 10 పార్ట్స్ అయింది. ఈ లీటర్స్ కలిపితే 7 పార్ట్స్ అయితే చూసుకున్నాం. అంటే 10 పార్ట్స్ తెలిసింది కాబట్టి 7 పార్ట్స్ కలిపితే అయిపోయింది. సింపుల్. ఎక్స్ వాల్యూ వచ్చింది, ఆన్సర్ 68. రైట్, వెయిట్ 68 62. 78 బికమ్స్ 140, అంటే 22 కలపాలి. 22 62, 22 + 40 62. బీ కేర్ఫుల్ 62 లీటర్స్. 78 బికమ్స్ 140, 62 లీటర్స్ కదా, అయిపోయింది. రైట్, ఇది క్వశ్చన్ నెంబర్ 26. 27 చూడమ్మా. There are 3 positive integers a, b, c and a is 8 more than c. Then the sum of a, b is 26 and b is 2 less than c. Find the ratio of a, b, c. a, b, c లో ఈక్వేషన్స్ ఇచ్చాను. a కి b కి c కి 3 వేరియబుల్స్కి 3 లింకప్స్ ఇవ్వాలి. 3 లింకప్స్ ఇచ్చిండు. ఏ ఎంత, బి ఎంత, సి ఎంత కనుక్కొని రేషియో కనుక్కోమంటాడు. అంతే కదా. ఫస్ట్ చెప్పండి, ఎన్ని ఇంటీజర్స్ ఎన్ని ఉన్నాయి? a, b, c. ఈ ఇంటీజర్స్ ఫస్ట్ లింకప్ ఇవ్వండి. a is 8 more than c. a is 8 more అంట, అంటే a - c కి డిఫరెన్స్ ఎంత? 8. ఫస్ట్ కమిట్మెంట్. తర్వాత నెక్స్ట్ ఏంటి? a + b 26. ద సమ్ ఆఫ్ a అండ్ b అంటే a + b ఎంత? a + b వచ్చేసి 26. చూడండి, క్లియర్ చూడండి. a + b 26 సరిపోయింది. ఇంకొక లింకప్ వేయాలి. ఇంకా 3 వేరియబుల్స్ 3 లింకప్స్ ఉండాల్సింది కదా కంపల్సరీ. లాస్ట్ ఏమి వచ్చాడు? b is 2 less than c అట. b లెస్ ఉండాలట c కంటే. c - b వేస్తే 2 ఉండాలట. b is లెస్ ఉండాలి c కంటే 2. ఈ లింకప్స్ ఉన్నాయి కదా దీంట్లో. ఇప్పుడు 1 2 3లో ఈ రెండింటి ఒకసారి బేస్ చేయండి. ఈ రెండింటిని తీసుకుంటున్నా. a + b 26, c - b 20. రెండింటిని యాడ్ చేస్తే b కట్ అయినట్టే కదా. మరి b కట్ అయితే a + c అదేది. a + c ఏమవుతుంది? a + c 28 అవుతుంది. ఎస్, a + c 28 కొత్త వచ్చింది. a - c రెడీ ఉంది. కమాన్, a - c 8, a + c 28. రెండింటిని యాడ్ చేస్తే 28 రావాలి, రెండింటిని మైనస్ చేస్తే 8 రావాలి. ఏ ఎంతో సి ఎంత చెప్తారు.
ఏ వచ్చిందంటే బి వస్తుంది, బి వచ్చిందంటే సి వస్తుంది, అయిపోయింది ఇంకేం. సరే ఇప్పుడు చెప్పండి, రెండింటిని యాడ్ చేయండి, 2a కదా, చూడండి చెప్పొచ్చు 2a, కానీ 36 అంటే లాజికల్ ఏ వాల్యూ ఏమవుతుంది, 18 వస్తుంది, రైట్. ఏ 18 వచ్చింది, ఏ 18 వస్తే బి అయింది చెప్పండి, 18 అయిపోయింది, ఇంకా బి రావాలంటే 8 రావాలి కదా, బి 18కి 8 అవుతున్నాయి, 26 వచ్చేది, అంటే ఏ 18 బి 8, మరి బి 8 అయినప్పుడు సి అనేది బి నుంచి ఇక్కడ చేసి 2 రావాలంటే కంపల్సరీ సి 10 ఉండాల్సిందే కదా, సి 10 సరిపోయింది. ఇప్పుడు చెప్పండి ఏ బి సి, కమాన్ ఎంతదమ్మా, ఏ వాల్యూ 18, బి వాల్యూ 8, సి వాల్యూ 10. రేషియో పోతే 9:4:5, బెస్ట్ ఆప్షన్ 9:4:5. సింపుల్ క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు హ్యాపీగా ఉండాలి. ఆప్షన్ చూడండి ఒకసారి, 9:4:5. ఎన్నో ఆప్షన్ వచ్చింది చూడండి, 27, రైట్. క్వశ్చన్ నెంబర్ 27, 9:4, ఈ ఆప్షన్, ఈ లాస్ట్ ఆప్షన్, గెటింగ్ ద పాయింట్. ఇది క్వశ్చన్ నెంబర్ 27, రైట్. క్వశ్చన్ నెంబర్ 28. A, B and C together can complete a work in 12 days. B and C together in 12 days అంట, BC together 20 days. సింపుల్ క్వశ్చన్ కదా. ఫైండ్ ద టైం టేకెన్ బై A alone to complete the whole work. సింపుల్. A ప్లస్ B ప్లస్ ఇవన్నీ 3 days అంట, 12 days అంట. నెక్స్ట్ ఏం చెప్పండి, BC together ఎంతమ్మా, BC together వచ్చేసి 20 days. BC together 20 days. కానీ ఏ ఎలోన్ అంటే లాస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటి, ఏ ఎలోన్ అంటే ఏ ఎన్ని చాప్టర్స్ తెలుసుకొని టార్గెట్ పెట్టి బై 2 కొడితే కదా, బై 2 బై 3 వాట్ ఎవర్. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ 12 బై 2 బై 3 ఏది వస్తుంది మాకు, టార్గెట్ పెట్టండి 60 టార్గెట్ అనుకోవాలి కదా, 12కి 20 బెస్ట్ టార్గెట్ 60, 60 బై 12 5, 60 బై 20 3. ఈ 5 ఎవరిది, ఏ ప్లస్ బి ప్లస్ సికి 5 వస్తుంది, బి ప్లస్ సికి ఏమో 3 వస్తుంది. అప్పుడు బి ప్లస్ సికి 3 వస్తే ఇక్కడ ఏ మిస్ అయింది, ఏకి 2 అన్నట్టు కదా, ఎస్ అబ్బా 2, ఏ2 అంటే 60 బై 2 ఆన్సర్ అయిపోయింది. 60 టార్గెట్స్ ఎవరైనా 2 చొప్పున 30 days చేస్తానే అర్థం అయిపోయింది, ఆన్సర్ 30 days. సింపుల్, రైట్. టైం అండ్ వర్క్ అయినప్పుడు మీరు టార్గెట్ బేస్ చేసుకుని అయిపోవాలి. ఏ ప్లస్ బి ప్లస్ 5 చాక్లెట్స్ తింటే బి ప్లస్ 3 తింటే ఏ 2 తింటాడు, 60 మొత్తం వాడే తినాలి కాబట్టి 2 చొప్పున ప్రతిరోజు 2 చొప్పున 60 చాక్లెట్స్ 30 days ఆన్సర్ కథం, రైట్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ అ పాయింట్. నౌ లెట్స్ గో ఫర్ నెక్స్ట్ లెవెల్.